విరాజ్, నేను తినాలనే ఇదంతా ప్లాన్ చేస్తున్నావు అంతా నాకు తెలుస్తుంది. అంటే నేను తినాలని నేను ప్లాన్ చేసుకుంటున్నాను. నువ్వు తింటే నా కడుపు నిండదు కదా. తినకపోతే మాత్రం నాకు దిష్టి తగులుతుంది. కూర్చో చైత్ర. సరే, నేను నిన్నొక మాట అడుగుతాను, సమాధానం చెప్తావా? నీ మనసు లోతుల్లో ఉన్న సమాధానం నాకు కావాలి. సమాధానమా? ఏంటి విరాజ్? చెప్తావా? ఇది నా మనసు నీ మనసును అడుగుతున్న ప్రశ్న చైత్ర. మనం ఇలా రావడం ఎంత మంచిదైందని, మనిద్దరి మధ్య గడిచిన ఈ సమయంలో ఒక్క క్షణంలో అయినా అనుకున్నావా? జరగాల్సిన ఆ నిశ్చితార్థాన్ని మధ్యలోనే విడిచి ఇలా వచ్చినందుకు నీ మనసులో ఏ మూలైనా ఇంతైనా ఆనందపడ్డావా? విరాజ్, నీ లైఫ్ ఎలా ఉండాలో దాన్ని నువ్వు అలానే మలుచుకుంటావు. అది నీ చేతుల్లో ఉన్న నీ లైఫ్. దానికి ఏ లోటు కలగనివ్వవు. కానీ నేను అలా కాదు విరాజ్. నీలా మనసు నిండుగా నా జీవితం ఉండాలని ఆశపడ్డాను. ఒక సగటు ఆడపిల్లగా అలా జీవించడం సాధ్యం కాదు విరాజ్. చుట్టూ ఉన్న పరిస్థితులే ఈ జీవితాన్ని నిర్ణయిస్తాయి. పొందిన జీవితం ఎలాంటిదైనా పొందికగానే బతకాలి. 7 అడుగులు ఎటువైపు పడినా ఆనందాన్ని కూడా అటువైపే వెతుక్కోవాలి. బాధపడకు చైత్ర. నీ మనసుకు వేసుకున్న సంకెళ్ళు ఎంతో కాలం ఉండవు. కొమ్మనంటిన పూలల్లా నేల రాలిపోతాయి. పూల దారిలోనే నీ నడక సాగుతుంది. నా మాటల్ని తప్పుగా అర్థం చేసుకుని నువ్వు నోరు జారుతున్నావేమో అని నేను భ్రమపడ్డాను చైత్ర. మొదటి నుంచి తప్పుడు మనిషిగానే చూస్తున్నావని దీన్ని నీ దగ్గర చూశాకే అర్థమవుతుంది. చైత్ర, చాకు తెచ్చుకున్నావేమో గాని గుండెల్లో గుణపాన్నే గుచ్చినట్టు మాట్లాడేశావు. నీ మనసులో నా స్థానాన్ని ఎంతో అందంగా ఊహించుకున్నాను. కానీ అంతే అందవిహీనంగా నా క్యారెక్టర్ని నీ మనసులో ముద్రించుకున్నావని ఇప్పుడే అర్థమవుతుంది. చైత్ర, మొదటిసారి నువ్వు చూసిన విరాజ్ని ఇప్పుడు చూస్తున్నావు గాని ఈ విరాజ్ మొదటి నుంచి నేను ఎలా చూస్తున్నాడో, ఎంతలా ఆరాధిస్తున్నాడో నువ్వు అర్థం చేసుకోలేకపోయావు. అప్పుడే కాదు చైత్ర, నేనెప్పటికీ నువ్వనుకున్నట్టు కాదు. నేను రాక్ స్టార్నే కానీ రాంగ్ స్టార్ని కాదు. నాకు గిటార్ ప్లే చేయడమే వచ్చు. కానీ ఏ అమ్మాయి దగ్గర పిచ్చి పిచ్చి వేషాలు వేయడం నాకు రాదు. మరి ఏమీ లేకుండానే గది రెడీ, బెడ్ రెడీ, నువ్వు రెడీ, నేను రెడీ అని అదో రకంగా అలా ఎలా అంటావు? బుర్రలో కేజీ అనుమానం పెట్టుకున్నప్పుడు నేను రామా అన్నా నీకు పక్కకి రామ్మా అన్నట్టే వినిపిస్తుంది. అనవసరమైన నీ ఆలోచనలతో నా క్యారెక్టర్ని భ్రష్టు పట్టించకుండా వెళ్ళి ప్రశాంతంగా పడుకో. మర్చిపోకుండా గడియ పెట్టుకో. వీలైతే తాళం వేసుకో. అది చాలేదనుకో, ఇదిగో ఈ సోఫా తీసుకెళ్లి డోర్కి అడ్డంగా పెట్టు. హాయిగా పడుకో. ఐఎమ్ సారీ విరాజ్. వద్దు వద్దు,
ఈ సారీలు వద్దు, నా మీద నీ సవారీలు వద్దు. చైత్ర, ఏమైంది? ఎందుకలా భయపడుతున్నావు? లోపల లోపల పులి పులి అమ్మా, నాకు చాలా భయంగా ఉంది విరాజ్. ఇక్కడ ఏమీ లేదు, నా కళ్ళల్లోకి చూడు. ఐఎమ్ విత్ యూ. నా మాట విను. కానీ అక్కడ రూమ్ లో ఏమీ లేదు అన్నానా? నా మాట విను. ఇక్కడ మనం మాత్రమే ఉన్నాం, ఇంకెవ్వరూ లేరు. పరిస్థితులు నా అడుగులను ఆపగలిగిన నా మనసుని మాత్రం ఏవి ఆపలేకపోతున్నాయి విరాజ్. నీ వైపే నడవమని, నిన్నే చేరమని, నీతోని జీవితాన్ని పంచుకోవాలని శాసిస్తున్న ఈ మనసుకి ఏమని సమాధానం ఇవ్వను? నా ప్రేమని ఆశిస్తున్న నీ ప్రేమను ఊపిరున్నంత వరకు బదిలపరుచుకోవాలని ఉంది విరాజ్. వదులుకోవాలని లేదు. నిన్ను వదులుకుని ఉండాలని నాకు లేదు విరాజ్. అలాగా, ఇప్పుడు ఆ అర్హత లేని నేనే ఆనంద్కి ఆలని కాబోతున్నాను. అదే ఆనంద్ కళ్ళ ముందు నీ పవిత్రమైన చరిత్రని కమర్షియల్ హంగులతో చూపించబోతున్నా. ఎక్కడ నన్ను పడగొట్టాలని చూసావో అక్కడే నిన్ను పాతాళంలోకి తొక్కేసే సదవకాశం దక్కింది.
యువర్ గేమ్ ఈస్ ఓవర్. అయినా కళ్ళతో ఇద్దరిని ఈ ప్లేస్ లో ఇలా చూస్తూ కూడా అర్థం చేసుకోలేమా ఇక్కడ ఏం జరుగుతుందో? నాకు చాలా బాధగా ఉంది ఆనంద్ గారు. మనం నిన్న సాయంత్రం నుండి నిద్ర మాని వీళ్ళకి ఏం జరిగిందో అని టెన్షన్ పడిపోతున్నాం. అసలు మీ పరిస్థితి ఎలా ఉందో నాకు తెలుసు. కానీ వీళ్ళిద్దరూ కలిసి ఈ ఫామ్ హౌస్ లో ఉండడం ఏంటి? అది కూడా ఎవ్వరూ లేని ఏకాంతంగా. ప్రశ్నించాలన్నా మీ మనసుని మీ తమ్ముడి కోసం అణుచుకోగలరేమో, కానీ ఇది రేపు నా కుటుంబం కూడా. ఈ ఇంటి గౌరవ మర్యాదల గురించి నాకు కూడా బాధ్యత ఉంటుంది. ఐఎమ్ సారీ ఆనంద్ గారు, మీకు హర్టింగ్ గా మాట్లాడుంటే. కానీ ఆనంద్ గారు, చైత్ర అమాయకత్వం అనే మాస్క్ వెనకాలన్న నిజ స్వరూపాన్ని ఇప్పటికైనా మీరు గుర్తించగలిగితే నాకు అదే చాలు. ఇక్కడ ఎవరి కళ్ళని ఎవరు మోసం చేస్తున్నారో, ఎవరు మాస్కులు వేసుకుని తిరుగుతున్నారో మా అన్నయ్యకి తెలిగిపోవచ్చు గాని నాకు బాగా తెలుసు. కానీ కంటికి కనబడే నిజానికి జరుగుతున్న వాస్తవానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అయినా అన్నయ్య ఇక్కడ ఏం జరగలేదు. దట్స్ ఓకే విరాజ్, బట్ అక్కడ చైత్ర గారు నిశ్చితార్థానికి వెళ్లకుండా ఈ పరిస్థితుల్లో నీతో కలిసి ఫామ్ హౌస్ లో ఒక రాత్రంతా కలిసి ఉంటే ఎవరైనా ఏమనుకుంటారు? ఎవరో ఏదో అనుకుంటారని ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకోలేనన్నయ్య. అందుకే నా పరిస్థితి కన్నా అక్కడ చైత్ర నిశ్చితార్థం ఆపడమే ముఖ్యం అనుకున్నాను. బలవంతంగానే చైత్రని ఇక్కడికి తీసుకొచ్చాను. అండ్ కాపలాగా మాత్రమే ఉన్నాను. లుక్, ఆడ మగ ఒకే చోట కలిసినంత మాత్రాన దానికో పేరు పెట్టి క్యారెక్టర్ డిసైడ్ చేసే సంస్కారం లేని వాళ్ళ గురించి నేను పట్టించుకోను. విరాజ్, నీ గురించి ఎవరేం చెప్పినా అందులో వాస్తవాన్ని గ్రహించలేనంత అమాయకుణ్ణి కాదురా. నువ్వొక ఆడపిల్ల జీవితం గురించి ఆలోచిస్తున్నావు, కానీ కుటుంబ గౌరవం కూడా ఆడపిల్ల లాంటిదేరా. మన వల్ల నష్టం జరగకూడదు. చైత్ర విషయంలో నీ ఆలోచన మంచిదే, కానీ వెళ్లాల్సిన దారిది కాదు. అందులో చాలా అర్థం ఉంది. అర్థం చేసుకొని వెళ్ళిపోండి. లవ్ యూ అక్క. ఇప్పటికైనా నా మెంటల్ టెన్షన్ పోగొట్టావు. ఆ పృథ్వీ కరెక్ట్ కాదని నెత్తి నోరు కొట్టుకుని మరీ చెప్పాను. నిశ్చితార్థాన్ని ఎలా ఆపాలో తెలియక శూన్యంలో చూస్తూ కూర్చుండిపోయాను. కానీ ఎట్టకేలకు నీ నోటితో నువ్వే పృథ్వీకి నువ్వు చెప్పేశావు. ఐ ఫుల్ హ్యాపీ. రాక్ స్టార్, యు ఆర్ గ్రేట్ బాస్. మా అక్కని విలన్లో ఎత్తుకుపోయినా హీరోలా తన జీవితాన్ని కాపాడావు. మరోసారి నేను నీకు ఫ్యాన్ అయిపోయా.
మూడుముళ్ళ బంధంతో ఇన్ని ఎమోషన్స్ ని తన మనసుతో ఎలా ముడివేసుకుంటుంది ఆ అమ్మాయి? అవునన్నయ్య, అమ్మాయి త్యాగానికి విలువ భర్త తన గుండెల్లో తనకిచ్చే స్థానం చెప్తుంది. ఒక అమ్మాయి జీవితం గురించి ఇంత బాగా అర్థం చేసుకునే మనస్తత్వం ఏ ఆడపిల్ల ఎన్ని త్యాగాలు చేసినా పూజలు చేసినా పొందలేదేమో అన్నయ్య. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మా పెళ్లి ఫిక్స్ అయినప్పటి నుంచి స్మైలీకి నేను ఏ గిఫ్ట్ ఇవ్వలేదు. అందుకే విరాజ్, తనకు సర్ప్రైజ్ ఇవ్వాలని ప్లాన్ చేశా. ఈ విషయంలో నువ్వే నాకు హెల్ప్ చేయాలి. ఏంటన్నయ్య అది? ఈ నెక్లెస్ తనకి ఇచ్చి రావాలరా. ఈ గిఫ్ట్ తప్పకుండా నచ్చుతుందని నాకు తెలుసు. ఆమె లైఫ్లో ఈ నెక్లెస్ ఒక మెమరీగా నిలిచిపోవాలరా. విరాజ్, డోంట్ ఫర్గెట్, ఈ నెక్లెస్తో స్మైలీకి ఎలా సర్ప్రైజ్ ప్లాన్ చేస్తావో చెయ్యి. కానీ త్వరగా వెళ్ళు, సరేనా? షూర్ అన్నయ్య, నువ్వన్నట్టుగానే ఖచ్చితంగా మంచి సర్ప్రైజ్ ఇస్తాను. ఇంకా చాలే, ఆపండి. డిజైన్స్ చూడండి. ఇది బాగుందా? బాగుంది. బాగుంది కదా? నో అది ఇదే బాగుంది. ఈ డిజైన్ బాగుంది. స్మైలీ సెలెక్ట్ చేసిన డిజైనే బాగుంది. ఇదేం బాగుంది, చీప్ గా ఉంది. స్మైలీ, అన్నిటికంటే ఈ డిజైనే అల్టిమేట్. నీ బెస్ట్ ఫ్రెండ్ ని నేను చెప్తున్నాను, దీనికే ఫిక్స్ అవ్వు. హలో, నీతో పాటు మేం కూడా బెస్ట్ ఫ్రెండ్సే. మీరు జస్ట్ ఫ్రెండ్స్, నేను మాత్రమే బెస్ట్ ఫ్రెండ్. దీని పేరు స్మైలీ, నా పేరు స్వాతి. ఇద్దరి పేర్లు ఎస్ తోనే స్టార్ట్ అవుతాయి. స్వాతి, వదిలేవే. బెస్ట్ ఫ్రెండ్ కాదని నేనెవరూ అనలేదుగా. ఇంత ఈగో ఏంటి నీకు ఈ విషయంలో? నేనే నీ బెస్ట్ ఫ్రెండ్, అంతే. సరే సరే సరే, చంపకు. నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్ వే బాబు, ప్లీజ్. హే, స్మైలీ కాబోయే శ్రీవారు ఫోన్ చేస్తున్నారే. ఇటు ఇవ్వవే, మర్యాదకివ్వు. మాట్లాడు. ఆనంద్ గారు, ఏంటి కాల్ చేశారు? అది పాపం, మాటలే కరువైపోయినట్టున్నాయి బాబుకి. ఏంటి ఆనంద్ గారు, ఏమైనా మాట్లాడాలా? అంటే మరేం లేదు. నీకేదైనా సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకున్నాను. రెడీగా ఉండు తీసుకోవడానికి. నీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సర్ప్రైజ్ అంటే సర్ప్రైజింగ్ గా ఉండాలి. ముందే ఇలా పేపర్లు ఇచ్చేస్తే ఎలా? ఆ పేపర్లో ఏముందనే కదా అసలు సర్ప్రైజ్. మాట్లాడు. సరే సరే, ఓకే ఆనంద్ గారు. మామూలుగా లేదుగా విషయం. ఏమో అనుకున్నాను గాని మీ వుడ్ బి మంచి రొమాంటికే. ఏమై ఉంటుంది? ఏదో విధవ టెన్షన్ కాకపోతే. తాతగారు, మీరు అడిగిన అడ్రస్ ఇదే. అడుగుతున్నాడు కదా. నాకు సెగ్గు బాబు. అబ్బా, చూసావడోయ్, నా బొల్లెమ్మకి 80 ఏళ్ళు వచ్చినా ఆ సిగ్గు మాత్రం అలాగే ఉంది. ఏ సెగ్గును చూసే కదా మీరు నాతో ప్రేమలో పడింది. అనుకున్నాను బామ్మగారు, మీది 1942 లవ్ స్టోరీ అని. ఈ రోజుకి మీ లవ్ స్టోరీ ఇంత ఫ్రెష్ గా ఉందంటే ఆ రోజుల్లో అల్లాడిచ్చేసుంటారు. అంతేనా తాతగారు? అన్నీ నేనే చెప్పాలంటే కుర్రాడు అడుగుతున్నాడు కదా, నువ్వే చెప్పు.
తాతగారు, ఈ రోజు మీరింత హుషారుగా ఉన్నారంటే ఆ రోజుల్లో ఎలా ఉండేవాళ్ళో. ఇదే హుషారు ఆ రోజుల్లో కూడాను. వీరిలో ఆ అల్లరి లేకపోతే అర్థమే లేదు బాబు. అంతే కాదు బాబు, ఆయన అల్లరి నా గుండెల్లోకి లాగింది. అయ్యయ్యో, నాకు సిగ్గేస్తోంది బాబోయ్. ఇదిగోరా అబ్బాయి, మా పొట్టి బుల్లెమ్మ కనబడదు గాని మహా గొప్ప అల్లరి పిల్ల. చాలండి. ఆ అల్లరి మొత్తం కళ్ళల్లోనే ఉంటుంది. అదిగో ఆ చూపులతోనే నా గుండెకాయని ఆపిల్ కాయలా జ్యూస్ చేసేస్తుంది. తాతగారు, మీ జంటను చూస్తూ ఉంటే ఆనందంతో ఇక్కడ నా గుండె జ్యూస్ అయిపోతుంది. ఆటో చార్జ్ ఇచ్చేసే పాపం పోతాడు. డబ్బులా? మాక్సిమం అన్నీ రాశాను. మరి బెస్ట్ ఫ్రెండ్ అనిపించుకోవడానికి ఇంకా ఏమైనా రాయాలే? పృథ్వీ స్మైలీల లవ్ స్టోరీ గురించి ఎవ్వరికీ తెలియదు కదా. వాళ్ళది అంత సీక్రెట్ లవ్ స్టోరీ కదా. ఆ విషయం నాకు తప్ప ఎవ్వరికీ తెలీదు. ఆ విషయం రాశాననుకో, నేనే బెస్ట్ ఫ్రెండ్. ఆ గిఫ్ట్ కూడా నాకే వస్తుంది. ఎస్. ఇక్కడే ఉంది కదమ్మా. ఏంటో కొన్నిసార్లు వస్తువు కళ్ల ముందున్నా కనిపెట్టలేము. వేరే ఏదో ఆలోచనలో ఉంటే ఇలాంటి ముఖ్యమైనవి పట్టించుకోవడం మానేస్తాం. నీ మెడలో ఆ నెక్లెస్ చాలా బాగా కుదిరిందమ్మా. అవును కదమ్మా. ఆ బందర్ పెద్దమ్మ పెదనాన్నని నేను గుర్తుంచుకోకపోయినా మనల్ని గుర్తు పెట్టుకుని వచ్చి మరి ఇంత ఖరీదైన బహుమతి ఇచ్చారంటే చాలా గొప్ప విషయం. ఓకే, విల్ కాల్ యూ లెటర్. బాయ్. ఆనంద్ గారు, నాకు ఈ నెక్లెస్ చాలా బాగా నచ్చింది. ఒకసారి చూడండి. చాలా బాగుంది స్మైలీ. నీకు నచ్చిందా? నైస్. అంటే ఆనంద్ గారు విరాజ్తో ఈ నెక్లెస్ పంపించుంటారా? వాళ్ళ ఫ్రెండ్ గురించి ఎవరికి తెలుసో పేపర్లో రాయండి. అందులో ఎంత తెలుసో ఏం తెలుసో అన్ని బయట పడిపోతాయి కదా. ఓ మై గాడ్, నో డౌట్ నా సీక్రెట్స్ బయట పెట్టడానికి ఆ విరాజ్ చైత్ర మారు వేషంలో ఇక్కడికి వచ్చుంటారు. అయితే బెస్ట్ ఫ్రెండ్ పరీక్షలో నేనే గెలుస్తాను.
ఇదిగో నీ దగ్గర అడిషనల్ పేపర్స్ ఉన్నాయి. బామ్మ చదువుతుంది. ఈ సింగిల్ పేపర్స్ నేను చదువుతాను. కీర్తన ఎవరే ఇక్కడ? కీర్తన నేనే బామ్మగారు. బాగా రాసానా? నీ మోహన్ రాసావు. మీలో స్వాతి ఎవరమ్మా? స్మైలీ దగ్గరికి వెళ్ళిన తాతగారు. మంచిది మంచిది. తాతగారు, నా సీక్రెట్స్ చదివి చదివి అలసిపోయినట్టున్నారు. జ్యూస్ తాగి కొంచెం రిలాక్స్ అవ్వండి. జ్యూస్ ఎందుకమ్మాయి? స్వాతి రాసిచ్చింది కదా. ఒక్కొక్క సీక్రెట్ చదువుతుంటే సురాపానమే తాగినంత కిక్కిస్తుంది. అంత కిక్కిస్తుందా? అయితే చదవండి. బామ్మగారు, మీరు తీసుకోండి. స్మైలీ, ఒకరితో తిరగడం నీకు తెలుసు, కానీ అడుగులో అడుగు నడవటం నాకు తెలుసు. ఆ రెండు ఒకటే అనుకోవడం నీ వ్యక్తిత్వం. అడుగులు కలిపిన వ్యక్తి కోసం చితిలోకైనా నడవడానికి సిద్ధపడటం నా జన్మకి దక్కిన వరం. ఓ, ఈ మాటలు సో కాల్డ్ అడుగులు కలిపిన వ్యక్తి అన్నావు కదా, అక్కడ చెప్పు. రేపో మాపో ఆ ఇంటి కోడలిగా అడుగు పెట్టబోయే నాకు కాదు. అండర్స్టాండ్? ఈ మాటలు నన్ను ఆపలేవు చైత్ర. తెలుసు, నా మాటలు నిన్ను ఆపలేవని నాకు తెలుసు. కానీ ఆ ఇంటి కోడలిగా అడుగు పెట్టే అర్హత నీకు ఉందో లేదో అసలు నీకైనా తెలుసా? ఒక్కసారి నీ మనస్సాక్షిని అడుగు స్మైలీ, చెబుతుంది. నీ మనస్సే నిన్ను ఒప్పుకోదు. నీ మనస్సే నిన్ను ఒప్పుకోనప్పుడు నీ అడుగు పడడానికి ఆ ఇంటి గడప ఎలా ఒప్పు
చాలా ఆపు. అయినా విరాజ్, నువ్వు అసలు ఉన్నావు చూడు. అయ్యో, నువ్వు అసలు మామూలుడివి కాదు, ఒక రేంజ్ అనుకో. ఇదంతా నువ్వు నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఒకవైపు నేను టెన్షన్ పడుతుంటే ఇంకా టెన్షన్ పడుతూ టెన్షన్ క్లియర్ చేసేసావు. అక్కడ మా అన్నయ్య నెక్లెస్ తో స్మైలీని సర్ప్రైజ్ చేయమన్నాడు. అదే నెక్లెస్ తో నేను నిన్ను సర్ప్రైజ్ చేశాను. సింపుల్. సరే అయితే వెళ్దామా మరి? వెళ్దాం, కానీ ఇది ఇక్కడితోనే ఇక్కడే ముగించేయాలా? అంటే ఇలాగే ముసలి బుల్లెమ్మ ముసలి బుల్ల ఇంటి దాకా వెళ్ళిపోదామా? హే, నైస్ ఐడియా. వెళ్దామా? ఏహే, నేను ఇలాగే ఇంటికి వెళ్లే విషయం గురించి చెప్పడం లేదు. పాత్రలే అయినా ఈ బుల్లెమ్మ బుల్లోని ఎప్పటికీ మనతోనే ఉండనివ్వాలని ఉంది. విడిచి వెళ్ళాలని లేదు విరాజ్. మెమరబుల్ గా ఈ క్షణం ఇలాగే నిలిచిపోవాలని ఉంది. ఎస్, యూర్ రైట్. నాకు కూడా ఇలాగే లైఫ్ లాంగ్ మనం